హలో ఎవ్రీవన్. ఈరోజు క్లాస్లో మనం రోజు మాట్లాడేటప్పుడు ఈ పదాలు మీరు చూసారు కదా తమిళంలో. కొద్దిసేపు ఇక్కడ ఉండండి, కొద్దిసేపు మాట్లాడండి. ఓకే. నేను ఇందాకే భోంచేశాను, ఒక గంట క్రితమే భోంచేశాను. నేను వంట చేస్తుండగా నాకు ఫోన్ వచ్చింది. ఓకే. సో ఈ పదాల్ని మనం ఎలా వాడాలి సెంటెన్స్లో అనే విషయాలు, ఎలా సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే డీప్గా గ్రామర్ ఏమీ ఉండదు, జస్ట్ సెంటెన్సెస్ ఇచ్చేసి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వాడాలో. చాలా ఈజీగా మీరు నేర్చుకోవచ్చు. రైట్, లెట్స్ బిగిన్ ది క్లాస్. కొద్దిసేపు అంటే కొంత సమయం, కొద్దిసేపు అని చెప్పడానికి మనం ఫర్ ఏ వైల్ అంటాము ఇంగ్లీష్లో, ఫర్ ఏ వైల్. సో ఈ ఫర్ ఏ వైల్ని ఉపయోగిస్తూ కొన్ని సెంటెన్సెస్ని మనం ఫామ్ చేద్దాం. కొంచెం సేపు ఆగండి, కొంచెం సేపు ఆగండి. ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్, ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ వైల్. దయచేసి కొంతసేపు నా దగ్గర ఉండండి అనడానికి ప్లీజ్ స్టే విత్ మీ ఫర్ ఏ వైల్, ప్లీజ్ స్టే విత్ మీ ఫర్ ఏ వైల్, ప్లీజ్ స్టే విత్ మీ ఫర్ ఏ వైల్. కొంతసేపు కారును నడపండి. నేను అప్పటి నుంచి డ్రైవ్ చేస్తున్నాను, మీరు కొంతసేపు నడపొచ్చు కదా అని చెప్తాం కదా. మీరు నడపండి కొంతసేపు. అది ఎలా చెప్తారు ఇంగ్లీష్లో? డ్రైవ్ ద కార్ ఫర్ ఏ వైల్, డ్రైవ్ ద కార్ ఫర్ ఏ వైల్, డ్రైవ్ ది కార్ ఫర్ ఏ వైల్. కొంతసేపు వాళ్ళతో మాట్లాడండి, కొంతసేపు మాట్లాడండి వాళ్ళతో కూర్చుని. ఇలా క్యాజువల్గా మనం చెప్తాం కదా, ఇలా చెప్తాం చూడండి. టాక్ టు దెమ్ ఫర్ ఏ వైల్, టాక్ టు దెమ్ ఫర్ ఏ వైల్. ఈ ఫర్ ఏ వైల్ని ఉపయోగిస్తూ మీరు ఇంకెన్ని సెంటెన్స్ అయినా చెప్పొచ్చు. టాక్ టు దెమ్ ఉంది కదా, ప్లే హియర్ ఫర్ ఏ వైల్, డూ దిస్ వర్క్ ఫర్ ఏ వైల్, స్టడీ ఫర్ ఏ వైల్, డూ ఇట్ ఫర్ ఏ వైల్, గో దేర్ ఫర్ ఏ వైల్, వాక్ ఫర్ ఏ వైల్, వాచ్ ద టీవీ ఫర్ ఏ వైల్, ఓకే, రైట్ ఫర్ ఏ వైల్. ఇలా మీ ఫర్ ఏ వైల్ని ఉపయోగిస్తూ మీరు ఇంకా ఎన్ని సెంటెన్స్ అయినా చెప్పవచ్చు. జస్ట్ ఇక్కడ ఒక వర్బ్ పెట్టేసినా కూడా ఇది చెయ్యి అంటూ రైట్, సీ, గో అనే వర్బ్ ఒకటి పెట్టేసి ఫర్ ఏ వైల్ పెట్టినా కూడా మీకు అర్థం వచ్చేస్తుంది. చాలా ఈజీగా ఈ ఫ్రేజ్ని మీరు వాడచ్చు. రైట్, కొన్ని చూడండి. ప్రతిరోజు కొంతసేపు నడవండి, కొంతసేపు నడవండి. వాక్ చూడండి, ఒక వర్బ్ రాసాము ఇక్కడ V1 ఫామ్ని ఉపయోగిస్తూ ఇది చెప్పేయచ్చు మీరు. వాక్ ఫర్ ఏ వైల్, ఓకే, ఈట్ ఫర్ ఏ వైల్, డ్రింక్ ఫర్ ఏ వైల్, స్లీప్ ఫర్ ఏ వైల్, సిట్ హియర్ ఫర్ ఏ వైల్, వాచ్ టీవీ ఫర్ ఏ వైల్. చూడండి, ఎన్నైనా ఫామ్ చేయొచ్చు మీరు ఇలా. ఓకే, అంటే కొంతసేపు చేయండి అనడానికి ఫర్ ఏ వైల్ అని పెట్టి ఒక వర్బ్ పెట్టేశారనుకోండి, అద్భుతమైన సెంటెన్స్ అయిపోతుంది, ఒక మీనింగ్ వచ్చేస్తుంది. రైట్, ఫర్ ఏ వైల్. సో ఇదేంటి, ప్రతిరోజు కొంతసేపు నడవండి అనడానికి వాక్ ఫర్ ఏ వైల్ ఎవ్రీ డే, వాక్ ఫర్ ఏ వైల్ ఎవ్రీ డే, వాక్ ఫర్ ఏ వైల్ ఎవ్రీ డే. రైట్, వన్ మోర్. మసాలాలు వేసే ముందు కొంతసేపు చేపను వేయించండి అని చేసేటప్పుడు చెప్తుంటాం. అది వేసే ముందు కొంతసేపు ఫ్రై చేయండి ముందు. ఫ్రై ద ఫిష్ ఫర్ ఏ వైల్. చూడండి, ఫ్రై ద ఫిష్ ఫర్ ఏ వైల్. ఫిష్ని కాసేపు ఫ్రై చేయండి. ఎప్పుడు? బిఫోర్ యాడింగ్ స్పైసెస్. ఓకే, చూడండి, సెంటెన్స్ అబ్జర్వ్ చేస్తే అద్భుతంగా మీరు ఎన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయగలుగుతారు. సారీ, ఆ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫ్రై ద ఫిష్ అని ఇక్కడ ఒక ఇంపరేటివ్ సెంటెన్స్ని చెప్తున్నాం. ఫ్రై అంటూ V1 ఫామ్ తీసుకున్నాం. చూడండి, ఫ్రై ద ఫిష్ ఫర్ ఏ వైల్, ఓకే, బిఫోర్ యాడింగ్ స్పైసెస్. స్పైసెస్ అంటే మసాలాలు యాడ్ చేసే ముందు ఫిష్ని కాసేపు ఫ్రై చేయండి అనే సెంటెన్స్ ఉంది. దీన్ని మీరు ఇంకెన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేయొచ్చు. చూడండి, ఫ్రై ద ఫిష్ అన్నారు. రైట్ యువర్ హోంవర్క్ ఫర్ ఏ వైల్ బిఫోర్ ప్లేయింగ్ అవుట్ సైడ్. ఓకే, ఇలా మీరు ఎన్నైనా ఇంకెన్ని సెంటెన్సెస్ అయినా ఫామ్ చేయొచ్చు, మీరు ఓన్గా రాయొచ్చు. ఫ్రై ద ఫిష్ అన్నారు కదా, ఫ్రై ద ఫిష్, రైట్ దిస్. ఓకే, ఇంకేదైనా వాచ్ ద టీవీ ఫర్ ఏ వైల్ బిఫోర్ గోయింగ్ అవుట్. ఓకే, సో ట్రై చేయండి మీరు కూడా.
ఇలా ఒకటే సెంటెన్స్ కాకుండా ఈ ప్యాటర్న్ని చూసి ఇంకొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి, చక్కగా వస్తుంది. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ని ప్రాక్టీస్ చేద్దాము. మసాలాలు వేసే ముందు కొంతసేపు చేపను వేయించండి. మసాలాలు వేసే ముందు కొంతసేపు చేపను వేయించండి అనేది ఎలా చెప్తాం మనం? ఫ్రై ద ఫిష్ ఫర్ ఎ వైల్ బిఫోర్ యాడింగ్ స్పైసెస్. ఫ్రై ద ఫిష్ ఫర్ ఎ వైల్ బిఫోర్ యాడింగ్ స్పైసెస్. తర్వాత కొంతసేపటి క్రితం, ఇందాకే ఆవిడ వచ్చేళ్ళింది, కొంతసేపటి క్రితమే వచ్చేళ్ళింది, కొంతసేపటి క్రితమే నేను భోంచేశాను, ఇప్పుడు తినలేను. సో ఇలా ఇది ఎలా చెప్తాం చూడండి. నేను కొంతసేపటి క్రితం నీకు కాల్ చేశాను, ఇందాకే, కొంతసేపటి క్రితం. ఓకే, ఇందాకే అనొచ్చు, లేదా కొంతసేపటి క్రితం. ఐ కాల్డ్ యూ ఏ వైల్ అగో. కొంతసేపటి క్రితం అని దీన్ని ఎలా చెప్తాం మనం? దీన్ని ఏ వైల్ అగో, గుర్తుపెట్టుకోండి, అయిపోయిందనమాట. పాస్ట్ టెన్స్ యూస్ చేస్తాం ఇక్కడ. కొంతసేపటి క్రితమే, ఇందాకే అనమాట. ఏ వైల్ అగో గుర్తుపెట్టుకోండి, కొంత సమయం క్రితమే. ఏ వైల్ అగో. ఐ కాల్ యూ ఏ వైల్ అగో. ఇంకెలా చెప్పొచ్చు? ఐ హ్యాడ్ మై లంచ్ ఏ వైల్ అగో. ఇందాకే భోజనం చేశాను నేను, ఇంకొంతసేపటి క్రితమే లంచ్ తినేశాను. ఐ హ్యాడ్ టీ ఏ కప్ ఆఫ్ టీ ఏ వైల్ అగో. ఇందాకే కొంతసేపటి క్రితమే నేను టీ తాగాను. ఓకే, ఇలా మీరు ఇంకెన్ని సెంటెన్స్ అయినా ఫామ్ చేయొచ్చు. ఇక్కడ V2 ఫామ్ తీసుకోండి. వైల్ ఎగో ఇది పాస్ట్ టెన్స్ కాబట్టి, అగో అంటే ఏంటి? క్రితం, చెరిగిపోయిన దాని గురించి చెప్తుందన్నమాట ఈ వైల్ ఎగో అనేది. కాబట్టి ఇక్కడ V2 ఫామ్ తీసుకోవాలి. రైట్. ఐ కాల్ యూ ఎ వైల్ ఎగో. నేను నీకు ఫోన్ చేశాను కొంతసేపటి క్రితమే. రైట్. అతను కొంతసేపటి క్రితం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడండి ఇక్కడి నుంచి, కొంతసేపటి క్రితం వెళ్ళిపోయాడు. చూడండి, కొంతసేపటి క్రితం ఏ వైల్ ఎగో. హీ లెఫ్ట్, వెళ్ళిపోయాడంటే ఏమంటాం? హీ లెఫ్ట్ ఏ వైల్ ఎగో. ఆమె కొంతసేపటి క్రితం ఇక్కడికి వచ్చింది. ఏ వైల్ ఎగో. ఓకే, షీ కేమ్ హియర్ ఏ వైల్ ఎగో. మీరు ట్రై చేయండి, ఒక సెంటెన్స్ కామెంట్స్లో రాయండి. రైట్. మేము కొంతసేపటి క్రితం మా పని పూర్తి చేశాము. ఇందాకే, కొంతసేపటి క్రితమే అంటే వైల్ ఎగో వాడాలి. అగో అంటే వైల్ ఎగో, కొంతసేపటి క్రితమే. చేసామంటే V2 ఫామ్ చెప్తాం, అంతే. వి ఫినిష్డ్ అవర్ వర్క్ ఏ వైల్ ఎగో. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడతాం. ఎలాగో చూడండి, సెంటెన్సెస్ ఇస్తాను. నేను కొంతసేపట్లో నీకు కాల్ చేస్తాను. ఇక్కడ చూడండి, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడాం మనం. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ వైల్. ఇది ఎన్నిసార్లు వాడతాం కదా ఇది మాట్లాడేటప్పుడు. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ వైల్, ఇలా వాడండి. మంచి అద్భుతమైన సెంటెన్స్. కొంతసేపట్లో కాల్ చేస్తాను నేను మీకు. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ వైల్. కొంచెం ఆగండి అంటే ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ వైల్. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ వైల్. నేను కొంచెం సేపట్లో మీకు కాల్ చేస్తాను నేను. ఇన్ ఎ వైల్. రైట్. ఐ విల్ కాల్ యూ ఇన్ ఎ వైల్. ఐ విల్ గో దేర్ ఇన్ ఎ వైల్. ఐ విల్ హ్యావ్ మై లంచ్ ఇన్ ఎ వైల్. ఐ విల్ రైట్ ద హోంవర్క్ ఇన్ ఎ వైల్. ఐ విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఎ వైల్. ఇలా అనమాట, ఇంకేం లేదు. ఇక్కడ విల్ అంటూ V1 ఫామ్ చెప్పేయండి. నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. ఓకే, రైట్. వారు కొంతసేపటి క్రితం భోజనం చేసేసారు వాళ్ళు భోజనం చేసేసారంట. ఈ వైల్ ఎగో, ఇదేంటి మళ్ళీ ఎగో ఇక్కడికి వచ్చింది? మనం ఫ్యూచర్ టెన్స్ని కదా మాట్లాడుకుంటున్నాం. గుర్తుపెట్టుకుని అయినా మీరు డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలగాలి. ఓకే, ఇదేంటి? దే ఏట్ ఫుడ్ ఏ వైల్ ఎగో అంటే ఇందాకే తినేశారని చెప్పడానికి వైల్ ఎగో అంటాము. అదే ఇన్ ఎ వైల్ అంటే అది ఫ్యూచర్ టెన్స్. ఓకే, ఐ విల్ ఈట్ ఇన్ ఎ వైల్ అంటే నేను కొంతసేపట్లో తింటాను, నేను వెళ్తాను కొంతసేపట్లో. ఐ విల్ గో దేర్ ఇన్ ఎ వైల్, విల్ అంటూ వస్తుంది. అదే ఇది ఇక్కడ ఎగో వస్తే ఏ వైల్ ఎగో అంటే అయిపోయింది దాని గురించి. అప్పుడు ఇక్కడ పాస్ట్ టెన్స్ వస్తుంది. ఓకే, దే ఏట్ ఫుడ్ ఏ వైల్ ఎగో. దే హ్యాడ్ లంచ్ ఏ వైల్ ఎగో. దే డ్రాంక్ టీ ఏ వైల్ ఎగో. హీ రోట్ హిస్ హోంవర్క్ ఏ వైల్ ఎగో. ఓకే, కొంతసేపటి క్రితమే అతను వెళ్ళిపోయాడని సింపుల్ పాస్ట్ టెన్స్ చెప్పి ఇట్లా చెప్తుంటాము. ఇలా ఏ సెంటెన్స్ వచ్చినా ఐడెంటిఫై చేయగలగాలి మరి మీరు. ఓకే, రైట్. నౌ ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ టెన్స్ వచ్చింది ఇక్కడ. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఎ వైల్. ఇక్కడ ఇన్ ఎ వైల్కి వైల్ ఎగోకి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయగలగాలి మరి. ఓకే, ఇన్ ఎ వైల్ అంటే ఫ్యూచర్లో చేస్తానని, అప్పుడు ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ వస్తుంది. హీ విల్ ఫినిష్, V1 ఫామ్ వస్తుంది చూడండి. విల్ ఫినిష్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్. హీ విల్ ఫినిష్ ద వర్క్ ఇన్ ఎ వైల్. అతను తన పనిని
కొంతసేపట్లో పూర్తి చేస్తాడు. పిల్లాడు హోంవర్క్ రాస్తాడండి కొంతసేపట్లో. మీరు అరవకండి. హీ విల్ రైట్ హీస్ హోంవర్క్ ఇన్ ఎ వైల్. వంట చేస్తానండి కొంతసేపట్లో. ఐ విల్ కుక్ ఫుడ్ ఇన్ ఎ వైల్. ఓకే, ఇన్ ఎ వైల్ కంప్లీట్ చేస్తానండి పని కొంతసేపట్లో. కొంచెం ఆగండి, ఇప్పుడు టీవీ చూస్తున్నాను. ఐ విల్ కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎ వైల్. ఓకే, సో కంప్లీట్ చేస్తాను అని చెప్పడానికి విల్ అంటూ V1 ఫామ్ చెప్పేసి ఇన్ ఎ వైల్ అనండి. ఓకే, రైట్. అండ్ హీ విల్ స్టార్ట్ ఇన్ ఎ వైల్. వాళ్ళు స్టార్ట్ అవుతారు. మేము కొంతసేపట్లో ప్రారంభిస్తాము, పని ప్రారంభిస్తాము అవుతుంది, మనం బయలుదేరుతామని కూడా అర్థం వస్తుంది స్టార్ట్ అనడానికి. ఓకే, అది ఐడెంటిఫై చేయగలగాలి మీరు. ఓకే, కొంతసేపట్లో మేము పని స్టార్ట్ చేస్తాము ఇన్ ఎ వైల్, కొంతసేపట్లో. ఓకే, రైట్. పూర్తి చేస్తామంటే ఎలా చెప్తాము? వీ విల్ కంప్లీట్ ఇన్ ఎ వైల్, వీ విల్ స్టార్ట్ ఇన్ ఎ వైల్. ఓకే, రైట్. వారు కొంతసేపట్లో వస్తారు. వాళ్ళు వస్తారు కొంతసేపట్లో. చూడండి, ఇన్ ఎ వైల్ అనేది ఫ్యూచర్ టెన్స్తోనే వాడతాము. ఫ్యూచర్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. దే విల్ అరైవ్ ఇన్ ఎ వైల్. ఓకే, దే విల్ కమ్ అని కూడా అనొచ్చు. దే విల్ కమ్ హియర్ ఇన్ ఎ వైల్. ఓకే, రైట్. కొంతసేపట్లో వాళ్ళు వస్తారు. ఓకే, సో చేస్తుండగా అంటే వైల్. ఇది మనం ఎక్కువగా దేంతో వాడతాము? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్తో. రైట్, చూడండి ఎలా యూస్ చేస్తాము. వైల్ ఐ వాజ్ వాకింగ్ ఐ సా ఎ డాగ్. ఓకే, వైల్ ఐ వాజ్ వాకింగ్, నేను నడుస్తూ ఉండగా, చేస్తూ ఉండగా కదా ఇక్కడ వైల్ అంటే. నేను నడుస్తూ ఉండగా కుక్కను చూశాను. నేను అంటే ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇది సింపుల్ పాస్ట్ టెన్స్. అంటే ఇది రెండు కలిపి వస్తాయి అనమాట వైల్ అని చెప్తూ. అది చేస్తుండగా అలా చూశాను, ఇలా చేస్తుండగా అంటే నేను వంట చేస్తుండగా బెల్ ర్యాంగ్ అయింది, నేను మాట్లాడుతుండగా వాళ్ళు వెళ్ళిపోయారు, అలా అలా అనమాట. ఇలా కాంబినేషన్లో రాస్తాము వైల్తో. అంటే చేస్తుండగా అని అర్థం వస్తుంది. ఓకే, వైల్ ఐ వాజ్ వాకింగ్ ఐ సా ఏ డాగ్. వైల్ ఐ వాజ్ కుకింగ్ ద బెల్ ర్యాంగ్. వైల్ ఐ వాజ్ డ్రైవింగ్ హీ ఆర్ షీ కాల్డ్. రైట్, ఇలా. రైట్. వైల్ షీ వాజ్ కుకింగ్ ద ఫోన్ ర్యాంగ్. వైల్ షీ వాజ్ కుకింగ్ ద ఫోన్ ర్యాంగ్. ఆమె వంట చేస్తుండగా ఫోన్ మోగింది. రైట్. అతను చదువుతుండగా నిద్రపోయాడు. వైల్ హీ వాజ్ రీడింగ్ హీ ఫెల్ అస్లీప్. నిద్రలోకి జారిపోయాడు అనమాట. వైల్ హీ వాజ్ రీడింగ్ హీ ఫెల్ అస్లీప్. రైట్. వారు మాట్లాడుతుండగా నేను వెళ్ళిపోయాను. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, అప్పుడు అక్కడ నుంచి నేను వెళ్ళిపోయాను. ఇది V2 ఫామ్. నేను వెళ్ళిపోయాను అక్కడ నుంచి. ఓకే, వాళ్ళు మాట్లాడుతుండగా. ఇక్కడ నేను వెళ్ళిపోయామేంటి, వెళ్ళిపోయాను అక్కడి నుంచి, వెళ్ళిపోయాను. లెఫ్ట్ V2. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు. దే వర్ టాకింగ్. ఓకే, వైల్ దే వర్ టాకింగ్ ఐ లెఫ్ట్. వైల్ దే వర్ టాకింగ్ ఐ లెఫ్ట్. వైల్ దే వర్ టాకింగ్ ఐ లెఫ్ట్ అంటాము. రైట్. వైల్ హీ వాజ్ డ్రైవింగ్ హీ గాట్ ఎ కాల్. అతను డ్రైవ్ చేస్తుండగా అతనికి ఒక ఫోన్ వచ్చింది. వైల్ హీ వాజ్ డ్రైవింగ్ హీ గాట్ ఎ కాల్. వైల్ హీ వాజ్ డ్రైవింగ్ హీ గాట్ ఎ కాల్. ట్రై చేయండి మీరు కొన్ని సెంటెన్సెస్ ఫామ్ చేయడానికి. వైల్ అంటూ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ రాయండి, ఇక్కడ V2 ఫామ్ తీసుకోండి, అంతే. వైల్ ముందు తీసుకోండి. సెంటెన్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినా కూడా నంబర్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు ఫామ్ చేయగలుగుతారు. రైట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్ టు ది క్లాస్. సో ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, స్పోకెన్ ఇంగ్లీష్ ఫుల్ కోర్స్ క్లాసెస్ ఉన్నాయి, కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్ మీరు వినొచ్చు ఫ్రీగా. అండ్ క్లాస్ మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అమ్మా. వీలైతే హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.